వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ముందుగా ఈ ప్రశ్నకు మీరందరూ కూడా కింద కామెంట్స్లో నాకు మీ ఆన్సర్ చెప్పండి. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఎంతవరకు ప్రజల్లోకి రీచ్ అవుతోంది, నిజంగా ఉందా వ్యతిరేకత అన్న డౌట్స్ వస్తున్నాయి. అట్లాగే ఈ ప్రభుత్వ పనితీరు మీద మీకున్నటువంటి ఒపీనియన్స్, ప్రజలేమనుకుంటున్నారని ఖచ్చితంగా ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి కంటెంట్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. కాకపోతే రీసెంట్ టైమ్స్లో కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి గారి సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీకి 70 పైగా స్థానాలు వస్తాయి అని ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్. అట్లాగే తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో సునీల్ కనుగోలు చేసినటువంటి సర్వే మీద కూడా పెద్ద చర్చ జరుగుతోంది. దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ చాలా వరకు 50% పైగానే తగ్గిపోయింది అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. సరే, ఇవన్నీ చర్చలు పక్కన పెడదాం. ఇప్పుడు మన చేతిలో గత వారం నేను ఒక వీడియో చేసి ఆ వీడియోలో స్పష్టంగా చెప్పా, ఇవాళ గ్రౌండ్ లెవెల్లో చాలా పెద్ద ఎత్తున సర్వే జరుగుతోంది, మండల్ లెవెల్లో బూత్ లెవెల్లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక భారీ స్థాయిలో రిపోర్ట్ రాబోతోంది అని. సో ఆ రిపోర్ట్ 46 పేజీల రిపోర్ట్ నా చేతిలో ఉంది. ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఏముంది, ప్రజలు ఏ క్వశ్చన్కి ఏ జవాబు ఇచ్చారు, ఏ మండల ప్రజలు లేకుంటే ఏ నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఏ పార్టీ అక్కడ గెలవబోతా ఉంది, ఏ ఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ టైట్ పొజిషన్ ఉంది, మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా చాలా ఇన్డెప్త్గా చేసినటువంటి సర్వే రిపోర్ట్ నా చేతిలో ఉంది. ఆత్మసాక్షి సర్వే 30/6/2025 వరకు ఇది మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే ప్రధానంగా ఈ సర్వేకి సిటిజన్స్ పల్స్ ఛానల్కి లేదంటే జర్నలిస్ట్గా ఉన్నటువంటి నాకు ఏం సంబంధం లేదు. నేను చేసినటువంటి సర్వేగా మీరు దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం ఆత్మసాక్షి గ్రూప్ చేసినటువంటి సర్వేగానే మీరందరూ కూడా నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రిపోర్ట్కి నాకు సంబంధం లేదు, పదే పదే మళ్ళీ చెప్తున్నా. సో వీళ్ళు చేసినటువంటి సర్వే శాంపుల్ స్ట్రెంగ్త్ మెథడాలజీ చూద్దాం. అయితే ఫేజ్ 1లో నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 35 నియోజకవర్గాల్లో 37,500 శాంపుల్స్ తీసుకున్నారు. రెండవ ఫేజ్లో 39 నియోజకవర్గాల్లో 68,220 శాంపుల్స్ తీసుకున్నారు. ఫేజ్ 3లో 45 నియోజకవర్గాల్లో 79,800 శాంపుల్స్. అంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో 1,85,520 శాంప్లింగ్ జరిగింది. అంటే ఎంత డెప్త్గా ఈ సర్వే ఉందో మీరు అర్థం చేసుకోండి. అయితే సరే, ఇదంతా కూడా వాళ్ళు మెథడాలజీ, శాంప్లింగ్, రేషియో 50-50% రేషియో, ద సర్వే వాజ్ కేర్ఫుల్లీ డిజైన్డ్ రిఫ్లెక్ట్ ద సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ డెమోగ్రాఫిక్స్ ఆఫ్ తెలంగాణ, మేజర్ రీజన్ నార్థన్ తెలంగాణ, సౌత్ తెలంగాణ అండ్ హైదరాబాద్ రంగారెడ్డి బెల్ట్ అంటూ కూడా ఇచ్చారు. ఇది చూద్దాం. సరే, ఇది ఏ వర్గాలు చేశారన్న అంశం అది వదిలేద్దాం. ఎక్స్ ఫ్యాక్టర్స్, మెయిన్గా చేసినటువంటి ఫ్యాక్టర్స్, ప్రభావితమయ్యే ఫ్యాక్టర్స్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్, యూత్, ప్రైస్ రైజు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐఎన్సి మేనిఫెస్టో. ప్రధానంగా 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యిందనే అంశం. తెలంగాణ ఐడెంటిటీ అండ్ కల్చర్, ఫార్మర్స్ అండ్ లీజ్ ఫార్మర్స్ ఇష్యూస్, ఎస్ఐఆర్, హైడ్రా, కరప్షన్ చార్జెస్ అగెన్స్ట్ ద పార్టీ లీడర్స్, లా అండ్ ఆర్డర్, ఇష్యూస్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఉమెన్ అండ్ యూత్ ఓటింగ్. ఇది ఇన్ని సెగ్మెంట్స్, అంటే మొత్తం 11 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మొదటగా క్వశ్చన్స్ చూద్దాం. చాలా కాన్ఫిడెన్షియల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ తెర మీదకి ప్రజలను అడిగినటువంటి క్వశ్చన్స్. తెలంగాణలో కాంగ్రెస్ 2023 ఎన్నికల్లో మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు, అమలు జరుగుతున్నాయా, మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి అంటే నెరవేర్చలేదు, అసంతృప్తిగా ఉన్నామని చెప్పినటువంటి వాళ్ళ సంఖ్య 48%. అంటే 50% ఇంచుమించుగా ఇవాళ 6 గ్యారెంటీలు అమలు కాలేదు అని చెప్పినటువంటి ప్రజలే ఎక్కువ శాతం. కొంతవరకు నెరవేర్చారు, కొంతవరకు సంతృప్తి చెందామని చెప్పినటువంటి వాళ్ళు కేవలం 11% మాత్రమే. అట్లాగే నెరవేర్చారు, సంతృప్తిగా ఉన్నామని చెప్పినటువంటి సంఖ్య 29%. అట్లాగే తెలియదు, చెప్పలేమని చెప్పినటువంటి వాళ్ళు 12%. మీ నియోజకవర్గాల్లో 2023 ఎన్నికల్లో మీ శాసనసభ్యులు ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు నిలబెట్టుకున్నారు, మీరు సంతృప్తి చెందినారా లేదా అనే అడిగినటువంటి ప్రశ్నకు అత్యంత సంతృప్తి చెందినటువంటి వాళ్ళు, అంటే మోస్ట్ సాటిస్ఫైడ్ వాళ్ళు 8% ఉన్నారు. సంతృప్తి చెందినాము, సాటిస్ఫైడ్ అన్న వాళ్ళు 26%, కొంతవరకు సంతృప్తి చెందినాము అన్న వాళ్ళు 6%, అసంతృప్తిగా ఉన్నామన్న వాళ్ళు 46%. అంటే డిస్సాటిస్ఫైడ్ పర్సెంటే 46% ఉన్నారు, చెప్పలేమన్న వాళ్ళు 14% ఉన్నారు. అట్లాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ
పాలన వచ్చి 2.5 సంవత్సరాలు అయినందున తెలంగాణలో ప్రభుత్వ పాలన అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద పార్టీ గవర్నమెంట్ ఎలా ఉంది, మీరు సంతృప్తి చెందినారా లేదా మీ అభిప్రాయం అంటే అత్యంత సంతృప్తి చెందినటువంటి అంటే మోస్ట్ సాటిస్ఫైడ్ కేవలం 5%, కేవలం 5%. నోట్ చేసుకోండి. సంతృప్తి చెందినాము అన్న వాళ్ళు 25%. అంటే సాటిస్ఫైడ్, మోస్ట్ సాటిస్ఫైడ్ కలుపుకుంటే మొత్తం సాటిస్ఫైడ్ ఉన్న వాళ్ళు కేవలం 30%. అంటే ఇంక 70% డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్సే ఉన్నాయి. సరే, దాంట్లో పార్షియల్గానా సగమా అంటే మొత్తం 70% సాటిస్ఫైడ్ లేదు. మళ్ళీ పార్షియల్ సాటిస్ఫైడ్ అన్న వాళ్ళు కూడా 9%. అట్లాగే కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్ అన్న వాళ్ళు 45%, సాటిస్ఫైడ్ అన్న వాళ్ళు 10%, చెప్పలేమన్న వాళ్ళు 6%. తెలంగాణలో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు అనగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని, బీఆర్ఎస్ బీజేపీకి అంతర్గతంగా ఒప్పందం ఉందని కాంగ్రెస్, అట్లాగే కాంగ్రెస్ బీజేపీల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని బీఆర్ఎస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ చేస్తున్నటువంటి ఈ ఉన్న ప్రచారాన్ని మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, ఇది ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమే 36% అన్నారు. ఈ ఆరోపణలు నిజం కాదన్న వాళ్ళు చెప్పినటువంటి 22%, బీజేపీ బీఆర్ఎస్ల మధ్య అంతర్గత ఒప్పందం ఉంది అన్న వాళ్ళు కేవలం 14%, కాంగ్రెస్ బీజేపీల మధ్య అంతర్గత ఒప్పందం ఉంది అన్న వాళ్ళు 12%, చెప్పలేమన్న వాళ్ళు 16%. సరే, ఇందులో ఎక్కువగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య అంతర్గత ఒప్పందం ఉంది అని కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెప్తోంది, ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం చేసింది, చాలా వరకు ఫెయిల్యూర్ అయింది. అది కేవలం ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు, ఇంకా అది అయిపోయింది, ఆ టైం దాటిపోయింది. అయితే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం? ఇది కేవలం ప్రజలను నమ్మించడానికి మాత్రమే అన్న వాళ్ళు 31%. ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండదు, ఉంటుందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రజలు ఏమంటున్నారు, అసలు 10 సంవత్సరాలు అసలు కాంగ్రెసే అధికారంలోకి ఉండదన్న వాళ్ళు 45%. అంటే లెక్కేసుకోండి. అంటే రేవంత్ రెడ్డి గారు కేవలం ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి ప్రజల లేక ఒక స్ట్రాటజికల్గా మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందట అని ఒక మూడ్ క్రియేట్ చేస్తున్నాడు తప్ప అందులో విషయం లేదు. మరి ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది నమ్మినటువంటి వాళ్ళు ఆయన మాటలు నమ్మి ఇవాళ చెప్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అంటే 8%, 10% కూడా లేదు. అంటే తెలంగాణ మొత్తం ఇన్ని కోట్ల మందిలో 8% మంది అంటే లెక్కేసుకోండి. ఇక తెలియదు అన్న వాళ్ళు 16%. వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తే మంచిదని మీరు భావిస్తారంటే అత్యధికంగా 42% బీఆర్ఎస్ పార్టీకి గెలిపించాలి అని అన్నా. అంటే నేను చెప్పా, చాలా సందర్భాల్లో చెప్పా, ఇవాళ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ పాలన చూసిన తర్వాత 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అరే అనవసరంగా తెచ్చుకున్నాం, మాకు ఏమీ అమలు కాలేదు, ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదు, ఇవాళ కూల్చివేతల పాలన వచ్చింది, రైతుల గోసల పాలన వచ్చింది, ప్రజాపాలన కాదు ఇది అని స్పష్టంగా చెప్తున్నారు. అందుకని వాళ్ళు చూడండి, కాంగ్రెస్కి 37% ఉన్నారు, అదే మీకు బీఆర్ఎస్ పార్టీ 42 ఉన్నారు, బీజేపీ అయితే 12% ఉన్నారు. అదేం పెద్దగా ప్రభావితం చూపేంత ఏం లేదు. ఇక ఇతరులు ఎంఐఎం లాంటి వాళ్ళు 4%, చెప్పలేమన్న వాళ్ళు 5%. అట్లాగే వచ్చే ఎన్నికల్లో మీ ప్రస్తుత శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యే మళ్ళీ పోటీ చేస్తే మీరు గెలిపిస్తారా లేదా అనేది అభిప్రాయం అడిగితే 40% మళ్ళీ గెలిపించమని చెప్పిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ గెలిపిస్తామని చెప్పినటువంటి వాళ్ళు 36%, ఇప్పుడు చెప్పలేమన్నటువంటి వాళ్ళు 14%, కాంట్ సే అన్న వాళ్ళు 10%. 2014 నుంచి 2018 వరకు తెలంగాణ ప్రభుత్వ పనితీరును 2023 తర్వాత తెలంగాణ ప్రభుత్వ పాలనతో పోల్చి మీ అభిప్రాయం చెప్పండి, ఏ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది అని. నేను అన్నా, ఇందాక కూడా అన్నా, అప్పుడు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన, 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలన. 2014 నుంచి 18 బీఆర్ఎస్ పాలన బాగుంది అన్న వాళ్ళు 44.5%. అంటే ఇంచుమించుగా 45%, 100లో 45% ఆ 10 ఏళ్ల పాలన ఇప్పటికి కూడా వాళ్ళు బెటర్ అని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 2023 తర్వాత కాంగ్రెస్ పాలన బాగుంది అన్న వాళ్ళు 40 కూడా లేదు, అంటే 39.5% ఉన్నారు. కానీ గత పాలనకు ప్రస్తుత పాలనకు తేడా లేదు అన్న వాళ్ళు 10.5%, చెప్పలేమన్న వాళ్ళు 5.5%. తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అంటే రేవంత్ రెడ్డి గారిని కేవలం 26%. రేవంత్ రెడ్డి గారి మాస్ ఇమేజ్ గ్రాఫ్ కూడా తగ్గిపోయింది ఒక్కసారిగా. మీరు గమనిస్తే ఒకప్పుడు మార్పు కావాలి అని తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఇవాళ మాకేం మార్పు రాలే కదా, గతంలో ఉన్న వాళ్ళే బెటర్ కదా, కేసీఆర్ గారే బాగుండే కదా అని అనుకున్న వాళ్ళు ఇవాళ కె చంద్రశేఖరరావు గారి పేరు 37%. అంటే రేవంత్ రెడ్డి గారితో పోలిస్తే కూడా చాలా ముందు ఉన్నారు ఆయన. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే అసలు మనం లెక్కలకు కూడా వేయాల్సిన అవసరం లేదు, 9% ఉన్నారు. కేటీఆర్ గారికి 7%, బండి సంజయ్ గారు 6%, ఇట్లా డిఫరెంట్ ఉంది. కానీ ప్రధానంగా ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ యాద్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ శాసనసభ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే పై
ఏవైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా అంటే అవి నిజమని మీరు భావిస్తున్నారా అంటే 38% ఉన్నాయన్న వాళ్ళు, నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. మేము నమ్మడం లేదన్న వాళ్ళు 28%, కొంతవరకు అన్న వాళ్ళు 13% ఉన్నారు. అట్లాగే మీ నియోజకవర్గ శాసనసభ్యులు మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యలపై స్పందిస్తున్నారా లేదా అంటే అందుబాటులో లేరన్న వాళ్ళు 46%, అందుబాటులో ఉన్నారు అని చెప్పినటువంటి వాళ్ళు 37%, పాక్షికంగా అందుబాటులో ఉన్న వాళ్ళు 9%, తెలియదు చెప్పలేమన్న వాళ్ళు 8%. అట్లాగే ప్రస్తుత పరిస్థితిని బట్టి మీరు రాబోయే 2028 ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఈ కింద అంశాలకు దీనికి ప్రాధాన్యత ఇస్తారు. ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు? సంక్షేమ పథకాలకు 28, అన్ఎంప్లాయిడ్ 31, ప్రైస్ రైజ్ 8%, లా అండ్ ఆర్డర్ 6%, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ 10%, ఆల్ ఆఫ్ ది అబోవ్ 11%. తెలంగాణలో హైడ్రా ప్రతి ఒక్కరూ హైడ్రాని, ప్రతి ఒక్కరూ కూల్చేతులకు వ్యతిరేకమే. మరి ఇక్కడ ఎట్లా ఉంది ఈ హైడ్రా పనితీరు? పారదర్శకంగా ఉందా లేకుంటే ఏ ఉద్దేశాలతో కూలుస్తున్నారు ఏంటి అని అడిగినందుకు బాగోలేదు, పారదర్శకంగా పని చేయడం లేదు అని చెప్పినటువంటి వాళ్ళు 42%. అంటే మెజారిటీ పీపుల్ హైడ్రా మీద నమ్మకం లేదు, వాళ్ళు ట్రాన్స్పరెంట్గా లేరు అని సుస్పష్టంగా అర్థమైపోయింది. మనం ఈ 2-3 రోజులు కూడా చూస్తున్నాం. సకలం చెరువు ఇష్యూస్ కానీ, లేదంటే కనుక ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి FTL భాగోతం కానీ, లేని FTL ఉన్నట్టుగా, ఉన్న FTL ఏమో లేనట్టుగా చేస్తున్నారు. ఇవాళ హైకోర్టులో సకలం చెరువుకు సంబంధించినటువంటి FTL ఉన్నదాన్ని లేదని రిపోర్ట్లు ఇస్తున్నారు. హైకోర్టుని తప్పుదో పట్టిస్తుంది ఈ ప్రభుత్వం. కానీ అక్కడ ఎప్పుడో 2008లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్, GHMC పర్మిషన్లు గత ప్రభుత్వం ఇచ్చిందని దుమ్మెత్తిపోయిగా ఇప్పుడు లేని దాన్ని FTLకి తీసుకొచ్చి పెట్టి మేము చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే పారదర్శకంగా లేదు అని చెప్పినటువంటి వాళ్ళు 42%, పారదర్శకంగా పనిచేస్తున్న వాళ్ళకి 30% మాత్రమే, కొంతవరకు పారదర్శకం అన్న వాళ్ళు 8%, చెప్పలేమన్న వాళ్ళు 20%. ఇక్కడ యాక్చువల్గా ఈ పని చేయడం లేదన్న 42%, 20% చెప్పలేమన్న వాళ్ళు కలుపుకుంటే 62% హైడ్రాకు వ్యతిరేకంగా తెలంగాణ జనాలు ఉన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం నిర్మించబడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను నిజమేనని మీరు నమ్ముతున్నారా అని అడిగితే కేవలం రాజకీయ ఆరోపణల కోసమేనా అనుకుంటున్నారా అంటే కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే అన్నవాళ్ళు 36%, కొంతవరకు పొలిటికల్ అలిగేషన్స్ అన్న వాళ్ళు 12%, ఆరోపణలు పూర్తిగా నిజం అన్న వాళ్ళు కేవలం 22%, ఓన్లీ 22%. ఈ ఆరోపణలు కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికి అన్న 14%, చెప్పలేమన్న వాళ్ళు 16%. ప్రస్తుత తెలంగాణలో శాంతి భద్రతలపై అభిప్రాయం చెప్పండి అంటే 40% బాగున్నాయని, 43% బాగాలేదని, పార్షియల్లీ సాటిస్ఫైడ్ 6, చెప్పలేమన్న వాళ్ళు 11. అంటే డిస్సాటిస్ఫైడ్ 43% కనిపిస్తుంది. అట్లాగే 2028 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు మంచి జరుగుతుందని భావిస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ శాతం ఉంది, 39%, కాంగ్రెస్ 33, బీజేపీ 14, ఇందాక చెప్పినట్టుగానే. అట్లాగే తెలంగాణ గుర్తింపు అంటే తెలంగాణ ఐడెంటిటీ ఇప్పుడు మళ్ళీ కూడా మరో ఉద్యమం చేయాలంటున్నారు తెలంగాణలో. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి భాష మీద దాడి జరుగుతుంది, కల్చర్ మీద దాడి జరుగుతుంది, అస్తిత్వ పోరాటం మళ్ళీ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ భాష, తెలంగాణ సంస్కృతిని ఏ పార్టీ కాపాడగలదని మీరు భావిస్తారంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ. తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ఆ చరిత్ర ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి భాష, తెలంగాణకు సంబంధించినటువంటి గౌరవం, ఆత్మగౌరవ నినాదం, నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ ఎవరి పాలన ఏ విధంగా సాగుతుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు మీరు కొంతమంది ఉద్యమకారులు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించినటువంటి వాళ్ళందరూ కూడా పాటలు పాడారు. ఎవరి పాలైంద్రో తెలంగాణ. నిజంగా ఇవాళ పాడాల ఎవడి పాలైంద్రో తెలంగాణ, ఎవరు ఏలుతున్నారో ఆ రోజు కాదు పాడాల్సినటువంటి పాట, ఈ రోజు అసలైనటువంటి పాడాల్సినటువంటి సందర్భం వచ్చింది. అందుకని ఇవాళ బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రైడ్ని కాపాడుతుందంటే 43%, కాంగ్రెస్ 33%, బీజేపీ 12%, అదర్స్ 4%. అట్లాగే కవిత గారి కొత్త పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ఆ పార్టీ 2028 ఎన్నికల్లో ఏ పార్టీ నష్టం జరుగుతుందంటే బీఆర్ఎస్కి పెద్దగా ఏమి నష్టం లేదు, 9% ఇచ్చారు, కాంగ్రెస్కి 3%, ఏ పార్టీ పైన ప్రభావం ఉండదని 62% ఇచ్చారు. అంటే పెద్దగా అంత ఎఫెక్టివ్ ఇంపాక్ట్ ఏమీ కనిపించట్లేదు తెలంగాణ పాలిటిక్స్లో. బీఆర్ఎస్ పై కొంత ప్రభావం చూపొచ్చిన వాళ్ళు కూడా 8%, 10% కూడా లేదు. అట్లాగే SIR ఇవాళ బీహార్, మహారాష్ట్ర, యూపీ ఇక్కడ ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో SIR పేరుతో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించేసినటువంటి సందర్భంగా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో SIR జరుగుతున్నటువంటి క్రమంలో మన తెలంగాణలో ఏం జరగబోతా ఉంది SIRలో అని చూస్తే ఇక్కడ SIR మంచిదే అని చెప్పినటువంటి వాళ్ళు 14%, ఇది SIR మంచిదే కానీ అనుసరిస్తున్నటువంటి విధానం తప్పు అని మంచిది కాదని చెప్పినటువంటి వాళ్ళు 36, మంచిది కాదు దీనివల్ల ఉపయోగం లేదు అని చెప్పినటువంటి వాళ్ళు 20, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చేస్తున్న రాజకీయం అని 24%,
చెప్పలేమన్న వాళ్ళు ఆరు. కాబట్టి ఎస్ఐఆర్ మీద పెద్దగా ప్రజల్లో కూడా ఒపీనియన్ లేదనుకుంటున్నాను నాకు తెలిసి. సో ఇక నెక్స్ట్ ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్ చెప్పినటువంటి సమాధానాలు చూద్దాం. పార్ట్ 2 ఇది. ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పారదర్శకంగా నిర్ణీత గడువులో మీకు ఉద్యోగ కల్పన జరుగుతోందా అంటే అసంతృప్తిగా ఉన్నామన్న వాళ్ళు 45, కొంతవరకు సంతృప్తి 18, సంతృప్తిగా ఉద్యోగ కల్పన సంతృప్తిగా ఉంది అని చెప్పినటువంటి వాళ్ళు 20%, చెప్పలేమన్న వాళ్ళు 17. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఎలా ఉంది, మీరు సంతృప్తి చెందినారా అంటే సంతృప్తిగా ఉన్నామన్న వాళ్ళు 32%, అసంతృప్తిగా ఉన్న వాళ్ళు 32, సంతృప్తిగా ఉన్న వాళ్ళు 46, కొంతవరకు సంతృప్తిని 6%. 18 సంవత్సరాలు పైబడినటువంటి చదువుకునే ప్రతి యువతకి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందజేస్తామన్న హామీని ప్రస్తుత ప్రభుత్వం నిలబెట్టుకుందంటే ఆ క్వశ్చన్ అడగాల్సినటువంటి అవసరం లే. అసలు ఆ స్కీమే లాంచ్ కాలే. ఎవరు మరి ఓవర్ ద ఏజ్ ఆఫ్ 18 ఎవరికి ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎవరికి ఇలా. అందుకనే ఈ హామీ అమలు జరుగుతోంది అంటే 2% జరుగుతోంది. ఈ క్వశ్చనే వేస్ట్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి యువ వికాసం, దాని పరిస్థితి ఏంటంటే అసలు అది కూడా ఇవ్వలే. యువ వికాసం ఎవరికి ఇచ్చారు? అసంతృప్తి, అత్యంత అసంతృప్తి 54%, 100% అసంతృప్తే ఇస్తే కదా సంతృప్తి. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సకాలంలో జీతాలు, డిఏలు, కరువు భత్యం, ఇతరత్ర సదుపాయాలు ఎలా ఉన్నాయి? అత్యంత అసంతృప్తి ఇది కూడా 11%, అసంతృప్తి 39%, సంతృప్తి 31%, పాక్షిక సంతృప్తి 10. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు బదిలీలు పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా? అవును అని 40 అన్నారు, కాదు అని 41 అన్నారు, కొంతవరకు ట్రాన్స్పరెంట్ అని 12% అన్నారు. అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో 2023 ఎన్నికల్లో ఐఎన్సీ మేనిఫెస్టో ప్రకారం చేయూత పథకం నెలకు 4,000 పథకం అమలులోకి అవుతోందా అంటే అమలు కావడం లేదు, అమలు చేస్తారని కూడా భావించడం లేదు. వీళ్ళు 48%. మళ్ళీ ఎన్నికల ముందు అమలు చేస్తారని భావిస్తున్నాం అన్న వాళ్ళు 6, అమలు చేస్తున్నారన్న వాళ్ళు 4, ఇది కేవలం ఎన్నికల్లో నెగ్గడం కోసం ఎత్తుగడగా మాత్రమే అన్న వాళ్ళు 33. అయిపోలా ఎంత వ్యతిరేకత ఇక్కడ అర్థమైపోతుంది చూడండి. డిస్సాటిస్ఫైడ్ 50% ఉంది దగ్గర. ఇది ఒక ఎత్తుగడ మాత్రమే చేశారు మేము ఎన్నికల్లో ఓట్ల కోసం అని చెప్పి 33%. అంటే ఆల్మోస్ట్ 80% ఈ స్కీమ్కి పబ్లిక్లో డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు భరోసాపై అనగా హామీ ప్రకారం రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 ఎంతవరకు అమలు జరిపినారు అంటే అర్హులందరికీ ఈ పథకం వర్తిస్తుందా? మీ అభిప్రాయం ఏంటంటే అత్యంత అసంతృప్తి 8, అసంతృప్తి 41, సంతృప్తి 32, పాక్షికంగా సంతృప్తి 7%. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం 2023 ఎన్నికల్లో ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం ప్రకారం మహిళలకు 2,500, ఇది కూడా ఎక్కడ లాంచ్ చేసిండ్రు? అసలు ఈ క్వశ్చనే వేస్ట్. అమలు జరగడం లేదు, అసంతృప్తి అన్న వాళ్ళు 45%, త్వరలో ఎన్నికల ముందు అమలు జరపచ్చు అన్న వాళ్ళు 30%, చెప్పలేమన్న వాళ్ళు 25%. కాబట్టి ఇస్తే కదా. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం 500కే గ్యాస్ సిలిండర్ మీకు వస్తూ ఉన్నాయా లేదా? మీ అభిప్రాయం. అసంతృప్తిగా ఉన్నామన్న వాళ్ళు 49, సంతృప్తి చెందినామన్న వాళ్ళు 39%, తెలియదన్న వాళ్ళు 12. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై మీ అభిప్రాయం. అత్యంత అసంతృప్తి 6, అసంతృప్తి 36, సంతృప్తి 34, పాక్షికంగా సంతృప్తి 14. అట్లాగే ఈ హామీలన్నీ ఎట్లా, ఇది ఓవరాల్ 6 గ్యారెంటీలు చదువు, మీకు అన్ని క్వశ్చన్స్ వద్దు. 6 గ్యారెంటీలు పరిస్థితి ఏంటి? 200 ఉచిత యూనిట్లు విద్యుత్ వస్తుందా అంటే డిస్సాటిస్ఫాక్షన్ 12, మోస్ట్ డిస్సాటిస్ఫాక్షన్ 28, సంతృప్తి చెందిన 46%, పాక్షికంగా సంతృప్తి 8. ఇంక ఇవన్నీ గ్యారెంటీలకు సంబంధించి ఉన్నాయి. ఎస్, ఇది అసలైనటువంటి గ్రాఫ్. ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఫర్ పార్టీస్. సో ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 41% వస్తుందంటూ కూడా చెప్తున్నారు ఓట్ షేరు. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి 37.5%గా చెప్తున్నారు ఈ ఆత్మసాక్షి సర్వేకి సంబంధించి. బీజేపీ 11.5, ఎంఐఎం 2.5, అదర్స్ 2.5, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 5%. ఈ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఎస్వీఎఫ్ అనేది ఎప్పుడు కూడా ప్రజలు ఎటువైపు టిల్ట్ అవుతారు అన్నది చూసుకొని, ఎవరికి ఎక్కువగా ఉన్నారని చూసుకొని వాళ్ళ వైపు ఉంటారు. సో కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ప్రతిపక్ష పార్టీకే కొంత మొగ్గు చూపే అవకాశం ఈ 5%లో ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఆల్మోస్ట్ 4-5% గ్రాఫ్ ఎక్కువగానే కనిపిస్తోంది. ఎస్, అట్లాగే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే, అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు కనుక జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 56, కాంగ్రెస్ 34, బీజేపీ 5, ఎంఐఎం 6, కీన్ కంటెస్టెంట్ 18. అయితే నేను రిపోర్ట్ ఆల్రెడీ చదివాను కాబట్టి ఇంకా కింద పేజెస్లో ఉంటుంది. ఈ 56లో 18 కీన్ కాంటెస్ట్ ఉన్నాయి కదా,
ఈ 18 కీన్ కంటెస్ట్ లో 10 నియోజకవర్గాలు మళ్ళీ బీఆర్ఎస్ వైపే కొంత వేవ్ కనిపిస్తోంది అనేది కూడా చర్చ ఉంది. ఇందులో 8 కొంత కాంగ్రెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ 56 నుంచి 68 స్థానాలు బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన. ఎందుకంటే ఈ కీన్ కంటెస్ట్లో నుంచి 10 నుంచి 12 స్థానాలు కొంత బీఆర్ఎస్ వైపు కనుక మొగ్గితే కాంగ్రెస్కి 6-7 స్థానాలు అటు పోయినా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ 56 స్థానాలు ప్లస్ ఒక 10-12 స్థానాలు అంటే 68 స్థానాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ రీసెంట్గా కేటీఆర్ గారి స్టేట్మెంట్స్ ఏమి, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సునీల్ కనుగోలు సర్వేలో ఇంటర్నల్ సర్వేస్లో 78 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్వేలు. అంటే కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వేస్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సర్వేలో కూడా కేవలం 30 నుంచి 35 స్థానాల లోపే పరిమితమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే విషయాన్ని కేటీఆర్ గారు కూడా చెప్పారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఆత్మసాక్షి గ్రూప్ సర్వే ప్రకారం కూడా వీళ్ళు 56 స్థానాలు అవుట్ రైట్గా ఇచ్చేసారు. అంటే క్లీన్ మెజారిటీ 56 స్థానాలు కనిపిస్తున్నాయి. కీన్ కంటెస్టెంట్ 18 పెట్టారు. అది కీన్ కంటెస్ట్లో కూడా బీఆర్ఎస్ 10 నుంచి 12 స్థానాలు అంటూ కూడా కింద మెన్షన్ చేశారు. నేను కూడా రిపోర్ట్ చదివాను కాబట్టి చెప్తూ ఉన్నా. కాబట్టి ఓవరాల్గా 56 నుంచి 68 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ పైగా దానిపైన బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 34 అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలిచి ఉండే, అది 34 స్థానాలకి పరిమితమైంది. అంటే కాంగ్రెస్ పార్టీ -30 నియోజకవర్గాల్లోకి వెళ్ళిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ భారీగా పుంజుకుంటుంది, 30-40 స్థానాలు పుంజుకుంటుంది. అంటే ఈ యొక్క 30 స్థానాలు అటు బీఆర్ఎస్కి షిఫ్ట్ అయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళందరూ కూడా మీ మార్పు మాకు కనిపించింది, మీ మోసాలు మాకు అర్థమైనాయి, మీరు ఏ విధంగా గెలుపు కోసం 6 గ్యారెంటీలు ఇచ్చి ఎట్లా విఫలం చెందారు, ఏ విధంగా 6 గ్యారెంటీలు మాకు ఇవ్వలేకపోయారు, ఇవన్నీ ప్రజలు గమనించినారు కాబట్టి ఇంత భారీ స్థాయిలో ఇవాళ మార్పు కనిపిస్తోంది. ఎస్, మొత్తం 119 నియోజకవర్గాల్లో 56, 34, 5, 6, 18 ఇందాక మనం అనుకున్నట్టుగా ఇది కాన్స్టిట్యున్సీ వైజ్గా. ఎస్, కాన్స్టిట్యున్సీ వైజ్గా నేను చదివే ప్రయత్నం చేస్తా. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో ఆసిఫాబాద్ ఎస్టీ నియోజకవర్గం ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, సిర్పూర్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, ఖానాపూర్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, నిర్మల్ ఎడ్జ్ ఫర్ బీజేపీ, ముధోల్ ఎడ్జ్ ఫర్ బీజేపీ, ఆదిలాబాద్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, బోత్ ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, జుక్కల్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, కామారెడ్డి కీన్ కంటెస్టెంట్ బీఆర్ఎస్ లీడింగ్ అట కామారెడ్డిలో. అట్లాగే ఎల్లారెడ్డి ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, నిజామాబాద్ అర్బన్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, బాల్కొండ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, బోధన్ ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, నిజామాబాద్ రూరల్ ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, బాన్స్వాడ కీన్ కంటెస్టెంట్ మళ్ళీ బీఆర్ఎస్ లీడింగ్, ఆర్మూర్ ఎడ్జ్ ఫర్ బీజేపీ, కోరుట్ల ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, జగిత్యాల ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, ధర్మపురి ఎస్సీ నియోజకవర్గం ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, బెల్లంపల్లి ఎస్సీ ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, చెన్నూరు ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, మంచిర్యాల ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, ఎడ్జ్ అంతే, ఓన్లీ ఎడ్జ్ మాత్రమే. అట్లా కరీంనగర్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, హుజూరాబాద్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, చొప్పదిండి ఎస్సీ ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, మానుకొండూర్ కీన్ కంటెస్టెంట్ బట్ బీఆర్ఎస్ లీడింగ్, మంథిని ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, రామగుండం ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, పెద్దపల్లి కీన్ కంటెస్టెంట్ బట్ బీఆర్ఎస్ లీడింగ్, వేములవాడ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్. చూడండి ఇక్కడ వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్ వరకు వరుసగా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, మెదక్ సంబంధించిన అన్ని కూడా కొంత బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉన్నాయి. మెదక్ నియోజకవర్గం, మైనంపల్లి రోహిత్ నియోజకవర్గం కొంత ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, నారాయణ్ ఖేడ్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, జహీరాబాద్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, పటాన్ చెరువు ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, సంగారెడ్డి కీన్ కంటెస్టెంట్ కాంగ్రెస్ లీడింగ్, ఆందోల్ కాంగ్రెస్ లీడింగ్ కీన్ కంటెస్టెంట్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, మహేశ్వరం, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, శేర్లింగంపల్లి, చేవెళ్ల వరకు మొత్తం ఈ కాన్స్టిట్యూన్సీ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్లో కొంత ఎడ్జు, కల్వకుర్తి కాంగ్రెస్ ఎడ్జు, షాద్నగర్ కీన్ కంటెస్టెంట్ కాంగ్రెస్ లీడింగ్ అంట, వికారాబాద్ ఎస్సీ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, కొడంగల్ ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, తాండూర్ కాంగ్రెస్, పరిగి కాంగ్రెస్, ఖైరతాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, బహదూర్పుర, మలక్పేట్, సికింద్రాబాద్ వరకు అంటే మలక్పేట్ వరకు ఎడ్జ్ ఫర్ ఎంఐఎం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎడ్జ్, జూబ్లీహిల్స్ ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, గోషామాల్ ఎడ్జ్ ఫర్ బీజేపీ, ముషీరాబాద్ ఎడ్జ్ ఫర్ బీజేపీ, నాంపల్లి కీన్ కంటెస్టెంట్ ఏఐఎంఐఎం లీడింగ్, అంబర్పేట్ కీన్ కంటెస్టెంట్ బీజేపీ లీడింగ్, నారాయణపేట్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, మక్థల్ కీన్ కంటెస్టెంట్ బీఆర్ఎస్ లీడింగ్, జడ్చర్ల ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, దేవరకద్ర ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, మహబూబ్ నగర్ కీన్ కంటెస్టెంట్, గద్వాల్, అలంపూర్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ ఈ 4 కాన్స్టిట్యూన్సీ మళ్ళీ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, అచ్చంపేట, వనపర్తి కాంగ్రెస్ ఎడ్జ్, మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎడ్జ్, నాగార్జున సాగర్, నల్గొండ, నకరేకల్, మునుగోడ్
ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, దేవరకొండ బీఆర్ఎస్ లీడింగ్, సూర్యాపేట్ తుంగతుర్తి బీఆర్ఎస్ ఎడ్జ్, కోదాడ హుజూర్ నగర్ కాంగ్రెస్ ఎడ్జ్, భువనగిరి ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, అలేర్ కీన్ కంటెస్టెంట్ బీఆర్ఎస్ లీడింగ్, జనగాం పాలకుర్తి బీఆర్ఎస్ ఎడ్జ్, స్టేషన్ గన్పూర్ ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, వర్ధన్నపేట ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, వరంగల్ ఈస్ట్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, వరంగల్ ఈస్ట్ ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, నర్సంపేట్ ఎడ్జ్ బీఆర్ఎస్, పరకాల్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, మహబూబాబాద్ లో కీన్ కంటెస్టెంట్ కాంగ్రెస్ లీడింగ్, డోర్నకల్లో కూడా కీన్ కంటెస్టెంట్ కాంగ్రెస్ లీడింగ్, ఖమ్మం పాలేర్ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్. ఇది చూడండి, ఖమ్మం పాలేర్ ఎవరిది? మంత్రి పొంగులేటి నియోజకవర్గంలో ఇవాళ ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, కీన్ కంటెస్టెంట్ కూడా లేదు. అంటే ఎట్లా ఉందో అర్థం చేసుకోండి మీరు. వైరా మధిరాలో కూడా ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, సత్తుపల్లి భద్రాచలంలో ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్, ఇల్లందు కొత్తగూడెంలో ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్, పినపాక కాంగ్రెస్ లీడింగ్, అశ్వరావుపేట కీన్ కంటెస్టెంట్ కాంగ్రెస్ లీడింగ్, ములుగు ఎస్టీ కాంగ్రెస్ ఎడ్జ్, భూపాలపల్లికి సంబంధించి కీన్ కంటెస్టెంట్ బీఆర్ఎస్ లీడింగ్. ఇట్లా కనిపిస్తోంది. As on 36/2026, 18 number of keen contestant assembly constituencies, BRS is leading in 8 of assembly constituencies. INC is 8, 1 MIM, 1 number of assembly constituencies. అంటే ఇందాక చెప్పాను 18లో అది దానికి సంబంధించింది. సో ఇక ఇవి కూడా సేమ్ ఏ నియోజకవర్గాలు ఆ పార్టీలకు సంబంధించినటువంటి గ్రాఫ్, అంటే ఏ నియోజకవర్గంలో ఎంత అనేది. ఇది మనం ఇంకొక సపరేట్ వీడియోలో ఇంకో రోజు చేసుకుందాం, ఎందుకంటే లెంగ్త్ ఎక్కువైపోతుంది. మళ్ళీ నియోజకవర్గాల వారీగా చదివాను కాబట్టి మళ్ళీ ఆ పార్టీ షేర్లు కూడా చెప్పాలంటే చాలా టైం టేకింగ్, కాబట్టి చూద్దాం. అయితే ఇక్కడ ఇది కూడా సేమ్ జిల్లాల వారీగా స్పష్టంగా ఏ జిల్లాకి ఎంత, ఇది కూడా మనం ఆ రెండు కలిపి ఇంకో వీడియో చేసుకుందాం స్పష్టంగా. మరి ఇది కూడా సేమ్ ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు కానీ బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 4, బీజేపీకి 2, నిజామాబాద్లో 9 నియోజకవర్గాలు, ఈ ఉమ్మడి 10 జిల్లాలు. నిజామాబాద్లో 9లో బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 3, బీజేపీ 1, కీన్ కంటెస్టెంట్ 2, కరీంనగర్లో 13 అసెంబ్లీ సెగ్మెంట్స్ గాను 7 బీఆర్ఎస్ 4 కాంగ్రెస్ 2 కీన్ కంటెస్టెంట్, మెదక్ సంబంధించి 10 నియోజకవర్గాల్లో 7 బీఆర్ఎస్ 1 కాంగ్రెస్ 2 కీన్ కంటెస్టెంట్, రంగారెడ్డిలో 14 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే 11 బీఆర్ఎస్ 3 కాంగ్రెస్ కీన్ కంటెస్టెంట్ ఏమీ లేవు. హైదరాబాద్లో 15 కానీ 3 మాత్రమే బీఆర్ఎస్, కాంగ్రెస్ 2, బీజేపీ 2, ఎంఐఎం 6 కీన్ కంటెస్టెంట్ 2. మహబూబ్ నగర్లో 14లో 7 బీఆర్ఎస్ ఉంది, 4 కాంగ్రెస్ ఉంది, 3 కీన్ కంటెస్టెంట్. వరంగల్లో 12 నియోజకవర్గాలకు గాను 6 బీఆర్ఎస్ 3 కాంగ్రెస్ 3 కీన్ కంటెస్టెంట్. నల్గొండలో కూడా అంతే, 12లో 4 బీఆర్ఎస్ 6 కాంగ్రెస్ 2 కీన్ కంటెస్టెంట్. ఖమ్మంలో 10లో 4 ఈక్వల్ గా ఉన్నాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కీన్ కంటెస్టెంట్. సో ఇట్లా 56 బీఆర్ఎస్ 34 కాంగ్రెస్ 5 బీజేపీ 6 ఎంఐఎం, ఈ కీన్ కంటెస్టెంట్ 18 కనిపిస్తుంది. సరే, ఇక జిల్లాల వారీగా కూడా గ్రాఫ్స్ చూసుకుంటే ఓల్డ్ ఖమ్మం డిస్టిక్ లో 39% బీఆర్ఎస్ 45 కాంగ్రెస్, నల్గొండలో 37 బీఆర్ఎస్ 42 కాంగ్రెస్, వరంగల్లో 39 బీఆర్ఎస్ 41 కాంగ్రెస్, మహబూబ్ నగర్లో 41 42, ఇట్లా పార్టీలకు సంబంధించినటువంటి గ్రాఫ్. సరే, ఇది వయసుల వారీగా కూడా ఇచ్చినట్టున్నారు. 18 to 26 ఎంత, 27 to ఎంత, 60 ఎంత, 45 ఎంత అని. సో వయసుల వారీగా కూడా ఇచ్చారు అవసరం లేదు. అర్బన్ రూరల్ చూద్దాం. అర్బన్లో బీఆర్ఎస్కి 40 ఉంది, రూరల్లో 43 ఉంది. కాంగ్రెస్ అర్బన్లో 36 ఉంది, రూరల్లో 38 ఉంది. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ రూరల్లోనే పట్టు ఉండాలి. రూరల్లో ఎక్కువ సీట్లు, అసలు మొన్న ఎన్నికల్లో గెలిచింది మొత్తం రూరల్ సీట్లతోటి. ఆ రూరల్ సీట్లలో కూడా ఇవాళ 38% మాత్రమే ఓటింగ్ శాతం వచ్చింది. బీజేపీకి అర్బన్లో 14, రూరల్లో 19. బీజేపీ కూడా అర్బన్లో, బీజేపీ ఎట్లా అయిపోయింది, రెండుకి చెడింది రేవడి. అది అర్బన్లో లేదు, ఇటు రూరల్లో లేదు. రూరల్లో 9, అర్బన్లో 14. బీఆర్ఎస్ 5, అదర్స్ 5, 4లోని సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్స్ కూడా 5-6% ఉంది. సరే, ఇక ఇది కూడా ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్, ప్రస్తుత తెలంగాణలో ఎట్లా ఉంది పరిస్థితి, వీళ్ళు బ్రీఫ్ గా కొన్ని పాయింట్స్ ఇచ్చారు, చదువుదాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదు. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా చాలా జాగ్రత్తగా క్షేత్రస్థాయి పరిస్థితులను, ప్రజల ఆకాంక్షలను బట్టి అడుగులు వేయాలి. ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ 2023 శాసనసభ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అమలు కానీ ఆచరణ సాధ్యం కాని హామీలను నిలబెట్టుకోకపోవడంతో ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు, వెరీ పూర్ పీపుల్ తో పాటుగా మధ్యతరగతి వర్గాలను కూడా ఐఎన్సీ వ్యతిరేకత స్పష్టంగా ఉంది. హైదరాబాద్ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదనే అభిప్రాయం చాలా పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మహిళలు ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. హైడ్రా వల్ల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ గవర్నమెంట్ పై వ్యతిరేకత క్లియర్ గా కనపడుతున్నది. ప్రస్తుతం తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విధానం, పరిపాలనలోకి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీని, మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారిని విమర్శించడం తప్ప తెలంగాణ అభివృద్ధి ప్రజలకు ఐఎన్సీ పార్టీ పరిపాలన వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి చెందిందనే విషయాలను వదిలి కేవలం విమర్శలు ఎక్కువగా చేయటం వల్ల రేవంత్ రెడ్డి గారి పాపులారిటీ బాగా తగ్గుతున్నది.
ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ పాలకుల చేతిలో రిమోట్ కంట్రోల్ అనే భావన క్రమక్రమంగా తెలంగాణలో అవమానించే ప్రజలలో వ్యాప్తి చెందడం వల్ల కాంగ్రెస్ కి వ్యతిరేక ఫలితాలను ఇస్తూ ఉన్నది. తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పరిస్థితిని డౌన్ ట్రెండ్ లో ఉండటం కాంగ్రెస్ పాపులారిటీ పడిపోవడానికి ఒక ప్రధాన కారణం. ప్రస్తుతం హార్డ్ కోర్ తెలంగాణ వాదులు తెలంగాణ గవర్నమెంట్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. 2023 ఎన్నికలతో పోల్చితే యూత్ ఓటింగ్ కాంగ్రెస్ కి బాగా తగ్గిందనడంలో సందేహం లేదు. అయితే ఈ తగ్గినటువంటి ఓటింగ్ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి ట్రాన్స్ఫర్ కావడం లేదు. ఐఎన్సీకి యూత్ లో తగ్గినటువంటి ఓటింగ్ కొంత భాగం బీజేపీ వైపు కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని పరిశీలిస్తే ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ పై వ్యతిరేకత కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశం అనడంలో సందేహం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు మాత్రమే ఈ ప్రభుత్వ తీరును ప్రశ్నించడం కనబరుస్తున్నారు. కానీ జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ప్రజల్లో తీసుకెళ్లడంలో చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కొంత వెనుకబడి ఉంది. బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలను మోటివేట్ చేసి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించవలసి ఉన్నది. ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఎస్ఐఆర్ కు ముందు, ఎస్ఐఆర్ తర్వాత అనే విధంగా ఫలితాలు ఆధారపడి ఉంటుంది అనడంలో సందేహం లేదు. కావున తెలంగాణలో కూడా అన్ని పార్టీలు ఎస్ఐఆర్ పై దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నిజంగా పార్టీలు కనుక ఎస్ఐఆర్ మీద దృష్టి పెట్టకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం బీహార్ చూసాం, మహారాష్ట్ర చూసాం, యూపీ చాలా చూసాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క సర్వే కూడా ఎస్ఐఆర్ ముందు ఒక సర్వే ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఎస్ఐఆర్ తర్వాత కూడా సర్వే మారిపోతుంది. కాబట్టి ఈ సర్వే కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఎస్ఐఆర్ తర్వాత చాలా వరకు పరిణామాలు మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో, మేనిఫెస్టోలో హామీలు చాలా వరకు నెరవేర్చకపోవడం వల్ల తెలంగాణ ప్రజలతో కొంత కాంగ్రెస్ పార్టీ పైన, తెలంగాణ ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇది ఓవరాల్ గా ఆత్మసాక్షి ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. సో జిల్లాల వారీగా ఏ నియోజకవర్గాల్లో ఎంత గ్రాఫ్ ఉంది, ఏ పార్టీకి ఎంత, మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏంటి, పరిస్థితులు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో రేపు చూద్దాం. కాకపోతే ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ సర్వే రిపోర్ట్ మొత్తం చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? నిజంగానే ఈ సర్వే రిపోర్ట్ పైన మీ అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు పైన ఉన్నటువంటి పరిస్థితులు, రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ తగ్గుతుంది అంటూ చేసినటువంటి ఈ యొక్క సర్వేకి సంబంధించినటువంటి దాని మీద కూడా మీ అభిప్రాయాలు, మళ్ళీ కేసీఆర్ గారే కావాలా అని వచ్చినటువంటి అభిప్రాయానికి మీ అభిప్రాయాలు, ఇవన్నీ కూడా కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.